తీహార్ జైలుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు తరలించారు. కవితకు రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో అధికారులు కవితకు తీహార్ జైలుకు తరలించారు. ఏప్రిల్ 9 వరకు కవిత జ్యుడిషియల్ రిమాండ్లో ఉండనున్నారు. తీహార్ జైలుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు తరలించారు. కవితకు రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో అధికారులు కవితను తీహార్ జైలుకు తరలించారు. ఏప్రిల్ 9 వరకు కవిత జ్యుడిషియల్ రిమాండ్లో ఉండనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, కవితను తీహార్ జైలుకైతే తరలించారు. 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమిని. ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కవిత ఈడీ కస్టడీ అయితే నిన్నటితో ముగిసింది. ఈ రోజు ఉదయమే కవితను రౌస్ అవెన్యూ కోర్టులో అయితే హాజరుపరిచారు. మొత్తానికి హాజరుపరిచిన తర్వాత ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టులో కూడా పూర్తిగా విచారణ తర్వాత కవితకి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించడం జరిగింది. ఈ మేరకు మొత్తానికి కోర్టు తీర్పు ఇవ్వడంతోనే ఏదైతే మధ్యాహ్నమే కవితను నేరుగా కోర్టు నుంచి తిహార్ జైలుకి అయితే తరలించారు. మొత్తానికి ఏప్రిల్ 9 వరకు కూడా కవిత రిమాండ్ లోనే ఉండనుంది. అలాగే కవిత మెడికల్ రిపోర్ట్స్ ను లాయర్లకు అందించాలంటూ కోర్టు ఈడీ అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. పైగా ఏదైతే కవిత జైల్లో తిహార్ జైల్లో ఉన్న సమయంలోని కవితకు ప్రత్యేక వసతులు కల్పించాలంటూ కూడా కోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే కవిత ఆరోగ్య దృష్ట్యా జైలు అధికారులు కూడా కోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. కవితకి ఇంటి భోజనం అనుమతించాలంటూ కూడా కోర్టు ఒక ఆదేశం అయితే ఇవ్వడం జరిగింది. అలాగే పరుపులు, బెడ్షీట్లు, అలాగే పుస్తకాలు, మందులు కూడా అనుమతించాలంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు మరికొన్ని పేపర్లు, పెన్లు కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా కోర్టు ఈ రోజు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవితకు సంబంధించి ఇప్పటికే 10 రోజులు కస్టడీ అయితే ఈడీ అధికారులు కోరగా 10 రోజులు కూడా కవితను పూర్తిగా విచారించారు. ఏదైతే నిన్నటితో ఈ ఈడీ కస్టడీ ముగియడంతోనే ఈ రోజు కోర్టులు అయితే హాజరుపరచడంతో 14 రోజులు రిమాండ్ అయితే విధించడంతో మొత్తానికి ఏప్రిల్ 9వ తారీఖు వరకు కూడా ఏదైతే కవిత జైల్లో ఉండనుంది. జైల్లో ఉన్నంత సేపు కూడా కవితకు కొన్ని వసతులు కల్పించేలాగా అయితే కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఆమెకు సంబంధించిన ఫుడ్ కావచ్చు, బెడ్షీట్స్ కావచ్చు, పరుపు కావచ్చు, అలాగే ఏదైతే పెన్లు, పేపర్లు కూడా సమకూర్చాలంటూ కూడా కోర్టు అధికారులకు అయితే పోలీసు అధికారులు అయితే కోర్టు ఆదేశాలు అయితే జారీ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ కుమార్.